అందరికీ నమస్తే అండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చింది, ఏమేమి పథకాలు ఇచ్చింది ప్రజలకి, ఆ పథకాలని అమలు చేస్తుందా లేదా, ఇంకా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనేసి, అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పేసి అన్ని విషయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణలకు మనం చూసుకుంటే ఏదైతే కరెంటు బిల్లుల పెంపుకి, అలాగే రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, అలాగే లేని బ్రాండ్లని తీసుకొచ్చి మన రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు. అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో, కొన్ని పత్రికల్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి పత్రికల్లో కొన్ని రాయటం కానివ్వండి, ఇలాంటి ఎన్నో అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయన ఇంకా 3.5 సంవత్సరాలు తన రాజ్యసభ సభ్యుడికి టైం ఉండగానే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రలోభాలకు లొంగిపోయి ఆయన రాజ్యసభ సభ్యుడికి రాజీనామా చేయటం కూడా జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని రాజ్యసభకి పంపుతారో లేదా అని చెప్పేసి ఆయన ముందుగానే ఈ కూటమి ప్రభుత్వానికి లొంగిపోయి ఆయన సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందనేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలనేసి కుట్ర పన్నుతూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. నేటికి రేపు జూన్ 4వ తారీఖు వస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం అవుతూ ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి విషయాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకని స్టాక్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇసుక స్టాకులన్నీ కూడా దాదాపుగా 2 నెలల్లోనే మాయం చేశారు. అనేకమైనటువంటి కార్యక్రమాలకు మేము శ్రీకారం చుడితే ఇవన్నీ కూడా అడ్డుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లోనే కొంతమందిని పెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలకు మీరు నాంది పలుకుతూ ఉన్నారు. జగన్ 2.2 వస్తే ఖచ్చితంగా ఇంతకింతకి అనుభవిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.